రామకృష్ణాపూర్ పిఎస్లో నమోదైన కేసుకు సంబంధించి మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, అక్కడి తాజా పరిస్థితి ఏమిటి? శర్మ, మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్ కైవసం కోసం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఎత్తుగడలలో తీవ్ర మలుపు జరిగింది. అనుకున్నట్లుగానే భారత నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసు యంత్రాంగం అరెస్టు చేయడం ఇప్పుడు తీవ్ర కలకల సృష్టించింది. కేతనపల్లిలో తన అనుచరులతో కలిసి తన ఇంటిలో బాల్క సుమన్ ఉన్నారు. ఆ ఉన్న పసిగట్టి నిన్నటి నుంచి పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. నిన్న నమోదైన పోలీసు కేసులో భాగంగా ఇప్పుడు సాయంత్రం కూడా బాల్క సుమన్ ఇంటిని పూర్తిగా ప్రత్యేక బలగాలకు చుట్టుముట్టాయి. ఆయన లోపల ఇంట్లో కార్యకర్తలతో ముచ్చటిస్తుండగా ఒక 10 నిమిషాల క్రితం బాల్క సుమన్ ని ముందుగా పోలీసులు మాట్లాడతామని చెప్పి అట్లాగే అనూహ్యంగా అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తత దాటించింది. తన గదిలో ప్రత్యేకంగా అంశాలతో మాట్లాడుతున్నారు. ఆయన ముందుగా ఊహించిన ఘటన అనుకున్నప్పటికీ ఇప్పుడు అరెస్టు చేయకపోవడం ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కానీ మంచి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బలగాలు అక్కడికి మోహరించాయి. ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చారు. ఈలోగా సుమన్ తో మాట్లాడతామని చెప్పి లోపలికి వెళ్లారు. మాట్లాడుతుంటే అనుకున్నట్టుగానే ప్రత్యేక పోలీసులు బలగాలు ఆయనని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ చేసుకుని బయటకు తీసుకెళ్తుండగానే పూర్తిగా భారత కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక తీవ్ర ఉద్రిక్తత నేర్చుకున్నారు. భారత కార్యకర్తలు రాష్ట్ర మంత్రి వివేక్ కు వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు ఆ బలవంతంగా కూడా అతన్ని ప్రత్యేకమైన వాహనాలను ఇప్పుడు కేతనపల్లిలోని సుమన్ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. బయట మనం విజువల్ చూడొచ్చు. ఇప్పుడు ఆయనని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాసేపటి కింద మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత పోలీసుల కేసు నమోదులో భాగంగా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శర్మ, ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా కేతనపల్లి రామకృష్ణాపూర్లో ఒక తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న మంచిర్యాల కేతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నిక జరగాల్సింది. బీఆర్ఎస్ 10 అట్లాగే సిపిఐ 4 చోట్ల విజయం సాధించి 14 మంది కౌన్సిలర్లు ఉన్నాయి. అక్కడ 13 మంది కౌన్సిలర్లు బలం ఉంటే చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం 7, ఒక స్వతంత్ర అభ్యర్థులు 2 కలిస్తే 8. తర్వాత వివేక్ ఒక కోటు, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా కేతనపల్లి ఎక్స్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. దాంతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. అంటే బీఆర్ఎస్ కు పూర్తిగా ఆధిక్యత ఉంది. కాంగ్రెస్ కు సంబంధించి 4 సభ్యుల తక్కువ ఉంది. కానీ రెండు వర్గాలు నిన్న కేతనపల్లి మున్సిపాలిటీకి బల పరీక్షకు రావడం కూడా తీవ్ర ఉద్రిక్తత చోటుకుంది. ఆ ఉద్రిక్తతలను భారత నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకుల పైన భారత నాయకులు రాళ్లు వివరాలని చెప్పి అట్లాగే విధిలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని పోలీసులపై రాళ్లు రుద్దారని చెప్పి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ఈ కేసు నమోదు నిన్నటి నుంచి ఆయన బాల్క సుమన్ ఇంటి చుట్టూగా పోలీసులు మోహరించారు. మరోపక్క నిన్ననే ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఫలితం వెలువడి అవుతుంది అనుకున్నారు. కానీ నాటకీయ పరిణామాల రీత్యా ఎన్నికలు నిర్వహించే హాలులో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ అయిందని చెప్పే భావనతో ఎన్నికల నిర్వహణను ఆ స్థానిక ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. అంటే భారతకు ఆధిక్యత వచ్చినప్పటికీ అధికారులు కావాలని రాష్ట్ర మంత్రి వివేక్ కు అనుగుణంగా పనిచేశారని బాల్క సుమన్ ఆరోపిస్తూ వచ్చారు. ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఘటనలో మరోపక్క పోలీసుల యంత్రాంగం కూడా తనపై దాడి చేశారు. 1-2 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. భారత కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. ఇవన్నిటి నేపథ్యంలో దీన్ని పరిగణన తీసుకొని వాళ్ళ రామకృష్ణాపూర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పిలుపులో అటు బంద్ కొనసాగుతుందని ఇటు రామకృష్ణాపూర్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. తాజాగా కేతనపల్లిలో ఉన్న బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడంతో ఒకసారి ఉద్రిక్తత దారుతుంది. కార్యకర్తలు అడ్డుకోవడము, పోలీసులు ముందుకెళ్లడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ఆయనని పూర్తి బాల్క సుమన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శర్మ, మణికేశ్వర్, వైద్య పరీక్షలు నిర్వహించడానికి తీసుకెళ్లిన ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా ఉన్నారా? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అలాగే ఈ ఎఫ్ఐఆర్లో ఏమని నమోదు చేశారు? బాల్క సుమన్ వాదన ఏంటి?
అంటే శర్మ ఈ ముందస్తుగా జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా మహారాష్ట్ర ఇప్పుడు సుమన్ మంచిర్యాల దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తారా, రామకృష్ణపూర్కు తీసుకెళ్తారా, బెల్లంపల్లికి తీసుకెళ్తారా అనే విషయం అయితే ఇంకా పూర్తిగా స్పష్టత రావడం లేదు. కొంత సున్నితమైన వాతావరణం, తర్వాత అక్కడ ఏమైనా గొడవల దారి తీసుకునే అవకాశం ఉందనే ఆలోచనతోని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆయన ఇప్పుడే కేతనపల్లి నుంచి తరలించారు. బహుశా మంచిర్యాల కానీ లేదా బెల్లంపల్లి కానీ ఆసుపత్రిలో సహజంగా ఒక నాయకుడి మిగతా ఎవరైనా ఇబ్బంది ముఖ్యమైన వాళ్ళని అరెస్టు చేసేటప్పుడు ముందుగా పోలీస్ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆయన వైద్యం వస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారు. దానికి సంబంధించిన అన్ని లెక్క పాత్రలతో చూపిస్తారు. దాని తర్వాత జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మంచిర్యాలకు తీసుకెళ్తే అక్కడ పోలీసు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కూడా బాలకసుమన్ అని భారతకు సంబంధించి అక్కడ వారి కార్యకర్తలు కూడా పోలీసు ఆసుపత్రికి చేరుకుంటే అక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగే అవకాశం కల్పిస్తుంది శర్మ. ప్రస్తుతం అతని పైన నమోదైన కేసుని పరిగణలోకి తీసుకుంటే నిన్న కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం జరిగిన ఘటన పూర్తిగా ఒక రాజకీయ విరుద్ధంగా, అంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిందనేది ప్రధానంగా బాలకసుమన్ వాదన. ఎందుకంటే 14 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ పూర్తిగా ఆధిక్యత ఉంది. ఎన్నికలను సజావుగా నిర్వహించి ఉంటే భారత పాలక వర్గం కొలువు తీరి ఉండేదనేది బాలకసుమన్ వాదన. అట్లాగే ఒకవేళ లోపల సభ్యులు ఓటింగ్ సమయంలో కూడా రాష్ట్ర మంత్రి వివేక్, ఆయన తమిళుడు వంశీ కూడా ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యుల ప్రమాణ స్వీకారానంతరం చేతులు ఎత్తాల్సి ఉంటుంది. కానీ లోకల్లో ఉన్న స్థానిక ఎన్నికలు నిర్వహించిన అధికారులు ప్రమాణ స్వీకారం అనంతరం ఒక 5-10 నిమిషాలు విరామం ఇచ్చారు. విరామం ఇవ్వడంతో కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది సభ్యులు, ఒకరిద్దరు సభ్యులు, బీఆర్ఎస్ కు సంబంధించిన ఒకరిద్దరు సభ్యుల దగ్గరికి వెళ్లి మంతనాలు చేసి అంటే తమ వైపు తిరగాలని చెప్పి ఒత్తిడి చేశారనేది బీఆర్ఎస్ సభ్యుల వాదన. ఈలోగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త చోటు తీసుకుంది. కొంతమంది బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన మహిళా కౌన్సిలర్లు తమపై దురుసుగా ప్రవర్తించారని చెప్పి నిన్ననే ఆరోపించారు. నిన్న ఆరోపించే క్రమంలో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది. దానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో వివేక్ చేసిన పన్నాగాన్ని వివేక్ చేసిన వ్యూహానికి అనుగుణంగా అధికారులు చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలని బాలకసుమన్ వర్గం భావిస్తుంది. దీనికి అందరికీ అధికారులు ఒకవేళ శాంతి భద్రత పరిరక్షించాల్సింది ఉంటే బయట శాంతి భద్రతల పేర్లో వ్యవహరిస్తున్నారు. కానీ ఎన్నికలు నిర్వహించే గదిలో మాత్రం కాంగ్రెస్ మంత్రి వివేక్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది బాలకసుమన్ ఆరోపణ. పైన అధికారులందరినీ లేక పోలీసులని స్వయంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ పైన కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వీటన్నిటి క్రమంలో నిన్న పోలీసులకు భారత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకరిద్దరికి గాయాలు కూడా అయినాయి. ఇటు భారత వాళ్లకు ఒకరిద్దరు పోలీసులకు. దీంతో నిన్న రామకృష్ణపూర్కు సంబంధించిన సిఐ తమ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా తమపై రాళ్ల దాడి చేశారని చెప్పి పోలీసులు ఒక ఎస్ఐ గంగారంతో రామకృష్ణపూర్ లో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదుకు అనుగుణంగా ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ఆ పోలీసు కేసులో భాగంగా ఇవాళ బాలకసుమన్ అరెస్టు చేసే పరిస్థితికి దారితీసింది శర్మ. ఇక దీనికి ఎన్నికకు సంబంధించింది అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తీసుకునే అవకాశం స్థానికంగా లేదు. అందుకే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిన్నటి అంశాన్ని నివేదించారు శర్మ. మణికేశ్వర్, ఇప్పుడు బాలకసుమన్ ప్రతిఘటిస్తున్న దృశ్యాలు అవి మనం చూస్తున్నాము. యాక్చువల్గా అతని చేసిన తప్పేంటి అనేది ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేశారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారు, అవి బెయిలబుల్ సెక్షన్సా, ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉందా? అంటే వాస్తవంగా శర్మ ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులను పరిగణన తీసుకుంటే ఆయనని ఇప్పుడు బెయిల్ అది విచక్షణకు సంబంధించిన విధుల నిర్వహణకు ఆటంకం కల్పించారనేది పూర్తిగా ఒకవేళ అంటే పోలీసులు కనుక ఆధారపూర్తిగా నిరూపించి దానికి శాస్త్రీయమైన సాక్ష్యాధారాలను పెట్టి సమర్పించే దానిపై ఆధారపడి ఉంది శర్మ. వాస్తవంగానైతే విధుల నిర్వహణలో ఉన్న వాళ్ళు ఎవరైనా అటు పోలీసులైనా లేదా మిగతా అధికారులైనా సామాన్య ఉద్యోగి మొదలుకొని ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఎవరికైనా విధుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే అది ముమ్మాటికి ప్రజాస్వామ్య విరుద్ధమైంది, అది ఒక కక్షపూర్తంగా చేసింది, అది ఆ నిబంధనలకు విరుద్ధం అనేది చేటతల్లం అనేది పోలీసు యంత్రాంగం చెప్తున్నమాట. అదే సమయంలో నిన్న ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదనేది బాలకసుమన్ మాట.
నిన్న 14 మంది కోరం కొన్ని చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, కాగజ్ నగర్, కేతనపల్లి నిన్న 3 ఎన్నికలు జరిగినాయి. ఖానాపూర్ లో మాత్రం కాగజ్ నగర్ లో ఖానాపూర్ లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. కాగజ్ నగర్ లో ఎన్నిక నిర్వహణ జరిగింది. అదే క్రమంలో కేతనపల్లిలో కోరం పరిపూర్ణంగా వచ్చింది. పరిపూర్ణంగా వచ్చినప్పటికీ బీఆర్ఎస్ సిపిఐ పొత్తు కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఆధిక్యతను ప్రదర్శించి చేతులు ఎత్తడమే తర్వాయిగా ఉన్నప్పుడు అధికారులు ఎందుకు ఆ చేతులు ఎత్తించి ఓటింగ్ నిర్వహించలేదు? కేవలం విరామం ఎందుకు ఇచ్చారు? ఎవరి ప్రోద్బలం వాళ్ళు ఇచ్చారు? ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ప్రక్రియ, ప్రజాస్వామ్యకు విరుద్ధమైన ప్రక్రియ అనేది బాల్క సుమన్ సార్ భారత నేతలు చెప్తున్నమాట. నిజంగానే అక్కడ జరిగిన ఒకవేళ వెంటనే సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఓటింగ్ నిర్వహించి ఉంటే 14 మంది సభ్యుల బీఆర్ఎస్ సిపిఐ కూటమి చేతులెత్తితే బీఆర్ఎస్ పాలక వర్గం కొలువు తీరి ఉండేది. కానీ అక్కడ మీటింగ్ హాల్లో మంత్రి వివేక్ చెప్పడంతో ఈ అధికారులు ఆయన కనుసన్నను నడిచి ఎన్నికను వాయిదా వేయడంతో ఉద్రిక్తత దారితీసింది. ఆ క్రమంలో నిన్న పోలీసులకు అటు భారత కార్యకర్తలు కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళని అటకాయించడంతో పోలీసులను అంతకుముందు పోలీసులని పైన చేయి చేసుకుని లాఠీచార్జీ చేయడానికి ప్రయత్నించడంతో తాము కూడా ఆత్మరక్షణలో భాగంగా ఎదురు తిరిగితే తమ పైన విధుల నిర్వహణకు విరుద్ధంగా విధుల నిర్వహణకు భంగం కలిగించారని చెప్పి ఉల్టా కేసులు నమోదు చేయడము, దానికి ఒక పోలీస్ ఎస్ఐ ద్వారానే ఫిర్యాదు చేయించుకోవడం అని చూస్తుంటే ఇదంతా రాష్ట్రమంతి వ్యూహాత్మకంగా కావాలని భారతని ఎదగనీయకుండా చేస్తున్నారని బాల్క సుమన్ నిన్నటి నుంచి చాలా సార్లు ప్రెస్ మీట్లు చెప్తూ వస్తున్నాడు. అనుకున్నట్టుగానే నన్ను అరెస్టు చేస్తారని కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు. నేను అరెస్టులకు భయపడే వ్యక్తిని కాదని కూడా చెప్పారు. భారత్కు సంబంధించిన విద్యార్థి నాయకుల నుంచి ఇవ్వడి వరకు చాలా కేసులు చేశాను, కానీ ప్రజలకు ఏంటో వాస్తవం తెలియజేయడానికి ఇదంతా చూస్తున్నని చెప్పి బాల్క సుమన్ చెప్పారు. దీన్ని అన్నింటినీ పట్టించుకోకుండా కేవలం పోలీసులను వెనకేసుకొని వివేక్ ఆడుతున్న నాటకం అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇంతకు ముందు కాసేపు ఆయనకు అరెస్ట్ కన్నా ముందు కూడా ప్రెస్ మీట్లు అదే మాట్లాడారు. ఇదంతా వివేక్ ఆయన ఆడుతున్న నాటకంలో భాగంగా అధికారులంతా ఒక ఏకపక్షంగా మారారు. ఏకపక్షంగా లేకుండా నిబంధనలకు అనుకూలంగా వివరించి ఉంటే ఈ గొడవకే దారి తీసేది కాదు, గొడవలకు ఆస్కారం అయ్యేది కాదు. కేతనపల్లి మున్సిపల్ పాలక వర్గం 2 రోజులు అంటే మొన్నటే పూర్తిగా 13వ తేదీ నాడే కొలువు తీరి ఉండేది అనేది వాదన బాల్క సుమన్ వినిపిస్తున్నారు. కానీ పోలీసులు దానికి విరుద్ధంగా బాల్క సుమన్ వచ్చేటప్పుడు ఒక దురుద్దేశపూర్వకంగా ఒక ఊరేగింపు ద్వారా రావడంతో తాము అడ్డుకోవచ్చి వచ్చింది. అంటే బాల్క సుమన్ ఎమ్మెల్యే కాదు, ఆయన కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యుడు కూడా కాదు. కానీ లోనికి వెళ్తా అంటేనే తాము అడ్డుకున్నాము. అట్లాగే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబాలక్ష్మి కూడా కౌన్సిల్లోకి రావడానికి ప్రయత్నించారు. ఆమెని కూడా మేము అక్కడ స్థానిక కౌన్సిల్ సభ్యురాలు కానందున అడ్డుకోవడం అన్నారు. ఆ అడ్డుకోవడాన్ని ప్రతిఘటించినందుకు భారత కార్యకర్తలు తమ పోలీసుల మీద రాళ్లు రువ్వారు. దానికి అనుగుణంగా 1-2 గాయాలైనాయి. ఆ గాయాలైన వాళ్ళని కూడా ఆసుపత్రికి చేర్చామని చెప్పి పోలీసులు ఒక అంశాన్ని తెర మీద ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఆయన మీద కేసు నమోదు చేశారే తప్ప ఇందులో ఎలాంటి చెడుద్దేశం లేదనేది వాదన పోలీసుల నుంచి వినిపిస్తుంది. కానీ పోలీసులు ఎవరు ఏకపక్షంగా తమకు ఇలా జరిగిందని చెప్పకుండా ఉన్నతాధికారులే సమాధానం ఇస్తారని చెప్పడం కూడా కొంత భారత కార్యకర్తలను శ్రేణులను రెచ్చగొట్టేలాగా మారింది. మొత్తం మీద ఇప్పుడు భారత పోలీసు రాష్ట్ర మంత్రి వివేక్ మధ్య 3 కీలకంగా మారిన కేతనపల్లికి సంబంధించిన మున్సిపల్ వ్యవహారం ఇప్పుడు బాల్క సుమన్ అరెస్టుకు దారి తీసింది. శర్మ, మణికేశ్వర్, చివరిగా చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అధినాయకత్వం నుంచి బాల్క సుమన్ కు లభిస్తున్న మద్దతు ఏంటి? ఎవరు మద్దతుగా వచ్చారు అక్కడికి? అంటే శర్మ నిన్న దీన్ని రాష్ట్ర నాయకత్వం అంటే భారత నాయకుడు కేటీఆర్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన నిన్న కొన్ని పాలక వర్గాలు ఎవరైతే వాయిదా పడ్డాయో అన్నిటికీ ఇన్ఛార్జీలు కూడా నియమించారు. నిన్న కేతనపల్లికి సంబంధించిన ఇన్ఛార్జిని ప్రత్యేకంగా ఇక్కడ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబాలక్ష్మిని ప్రత్యేక పరిశీలకురాలుగా నియమించారు. ఆమె అన్ని తక్కువగా దిద్దుదని చెప్పారు.
అట్లాగే ఆమె నిన్న వచ్చి ఇవన్నిటిని చక్కదిద్దేందుకు అట్లాగే కేతనపల్లి మున్సిపాలిటీకి వచ్చేందుకు ఆమె భారత కార్యకర్తలు అంటే సభ్యులు సిపిఐ సభ్యులతో కలిసి వచ్చారు. కానీ పోలీసులు ఆమె లోనికి రాకుండా అడ్డుకున్నారు. రాత్రికి సాయంత్రం కల్లా వాయిదా పడిన తర్వాత ఈ ఘటన తీవ్ర రాష్ట్ర స్థాయిలో కొంచెం సంచలనం రేకెత్తింది. దాని తర్వాత ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లికి దుర్గం చిన్నయ్య అయితేనేమి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా నిన్న మంతనాలు జరిపారు చర్మను. మొత్తం వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు ఆయన అరెస్టుతో రాష్ట్రంలో ఇప్పుడు కేటీఆర్ కూడా దీని మీద స్పందించే అవకాశం కల్పిస్తుంది శర్మ. రైట్, ధన్యవాదాలు మణికేశ్వర్.